మన స్టార్ హీరోస్ కనుక మాస్ కమర్షియల్ మూవీస్ చేస్తే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేవి హీరో ఇంట్రడక్షన్ బాగుండాలని, ఇంటర్వెల్ బ్లాక్ హై ఉండాలని, యాక్షన్ ఫైట్స్ ఎలా డిజైన్ చేశారు, అసలు విలన్ ఎవరు, మా హీరో విలన్కి ఇచ్చే ధమ్కీ సీన్ గురించి తరతరాలు మాట్లాడుకోవాలి. ఇవన్నీ వాళ్ళ కోరికలు. ఈ టైంలో అయితే మెయిన్ స్టోరీ అడుగుతున్నారు, కానీ అప్పట్లో అలా కాదు. స్టోరీ చిన్నది ఇచ్చి ప్రాపర్ ఎలివేషన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే క్లాప్స్. సో ఎలివేషన్ సీన్స్ అన్నిట్లో వన్ ఆఫ్ ద కీ సీక్వెన్స్ గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అదే హీరో విలన్ కి ఇచ్చే ధమ్కీ సీన్. యాక్చువల్ గా ఈ వార్నింగ్ సీన్లన్నీ అన్నెసెసరీగా కథలో బ్లెండ్ చేస్తే తేలిపోతాయి, కానీ స్టోరీలో అవసరం అయ్యి ప్రాపర్ టైమింగ్ లో పడితే మాత్రం ఇదిగో ఇలా గుర్తుంచుకుని మరీ చెప్పుకుంటాం. యాజ్ అ సినిమా లవర్ గా మన స్టార్ హీరోస్ మూవీస్ లో నా ఫేవరెట్ టాప్ 10 వార్నింగ్ సీన్స్ ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ప్రతి హీరో ఫిల్మోగ్రఫీలో ఇలాంటివి ఒక 3-4 అయినా ఉంటాయి, బట్ వాటన్నిటిలో ఒక్కో హీరో నుంచి ఒక్క సీక్వెన్స్ ని మాత్రమే పిక్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10, 2005 అతడు. త్రివిక్రమ్ గారి రైటింగ్ నుంచి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో పార్థు క్యారెక్టర్ బయటికి మాత్రం సెటిల్డ్ అండ్ కంపోజ్డ్ గా కనబడతాడు, బట్ ఇంటర్నల్ గా చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ఈ మూవీలో నందు అలియాస్ పార్థు సెకండ్ హాఫ్ లో తనిఖీల భరణి గారికి పొలం పత్రాల విషయంలో ఒక ధమ్కీ ఇస్తాడు. నాయుడు గారు మీరు చేసే తప్పు, ఎంఆర్ఓ గారు మీరేం చేయలేరా అని ఇద్దరితోనూ మాట్లాడి మాట వినకపోతే జస్ట్ అలా గన్న తీసి నాడినెత్తిని ట్రిగ్గర్ చేసి, నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తా, ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోని రాసేస్తాడు, పొలం కావాలా పత్రం కావాలా తేల్చుకో అని మహేష్ బాబు గారు భలే స్టైలిష్ గా వార్నింగ్ ఇస్తారు. అసలు ఎక్కువ మాటలుండవు, అరుపులుండవు, చూడడానికి ఏమో అమెరికా నుంచి వచ్చిన పెళ్లి కొడుకులా ఉంటాడు. ఈవెన్ ప్రీ క్లైమాక్స్ లో కూడా కోటా శ్రీనివాసరావు గారికి ఫోన్ కాల్లో ఈ టైప్ ఆఫ్ వార్నింగ్ సీన్ ఉంటుంది. ఈ 2 సీన్స్ లో గురూజీ రైటింగ్ బ్రిలియన్స్ అండ్ మహేష్ గారి పీక్స్ ఇంటెన్సిటీ చూస్తాం మనం. ఇది మై ఆల్ టైమ్ టాప్ 10 ధమ్కీ సీన్. నెంబర్ 9, 2018 రంగస్థలం. సుకుమార్ గారి వార్నింగ్స్ ఎప్పుడు కూడా సింపుల్ అండ్ పవర్ఫుల్ గా ఉంటాయి, ఎస్పెషల్లీ ఈ రంగస్థలంలో. ఇందులో చిట్టుబాబు క్యారెక్టర్ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్లి మా అన్న జోలికి రావాలంటే ముందు ఈ చిట్టుబాబు గడి గుండెకే దాటి వెళ్లాలని 2.5 minutes ప్రెసిడెంట్ ఇంటికి గడప బయట కూర్చొని డైలాగ్ చెప్తాడు. జస్ట్ క్యాజువల్ గా కూర్చొని నవ్వుతూ ప్రెసిడెంట్ కి గుణపం దింపేస్తాడు. ఆ ఎంటైర్ వార్నింగ్ సీన్ అసలు ఎక్కడా కూడా సీరియస్ టోన్ లోనే వెళ్దాం, కానీ చిట్టుబాబు లోపల ఉన్న పీక్ యాంగ్రీనెస్ ఒక్క చోట మాత్రం ఎక్స్పోజ్ అవుతుంది. తాగిన గ్లాసుని కడిగి వెళ్ళమన్నప్పుడు పెద్ద రాయి తీసుకొచ్చి దాన్ని ఇరగదొబ్బి వెళ్ళిపోతే ఒక అగ్రెసివ్ లుక్ ఇస్తాడు చూడండి. నిజంగా చరణ్ గారి ఎక్స్ప్రెషన్ కి ఫిదా అయిపోతాం. ఆ వార్నింగ్ సీన్ లో ఇలాంటి ఫినిషింగ్ కనుక లేకపోయి ఉంటే ఈ సీన్ కి ఇంత హై వచ్చేది కాదేమో. చాలా చాలా అథెంటిక్ వార్నింగ్ సీన్ ఇది. నెంబర్ 8, 1989 శివ. ఆర్జీవి గారు తీసిన ఈ ట్రెండ్ సెట్టర్ మూవీలో భవానీ వర్సెస్ శివ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ మధ్య ఫేస్ ఆఫ్ మూవీ అంతట్లో జస్ట్ 2 సీన్స్ లో ఉంటుంది. కానీ మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాల నుంచే భవానీ గ్యాంగ్ కి శివకి మధ్య కాన్ఫ్లిక్ట్ పాయింట్ జరుగుతూనే వెళ్తుంది. సినిమా చూస్తున్నంతసేపు అసలు వీరిద్దరూ ఎప్పుడు కలుసుకుంటారా అని ఆడియన్స్ కి ఒక ఎక్సైట్మెంట్ లో ఉంటుంటారు. ఫైనల్ గా 1.5 hour తర్వాత రైన్ లో ఒక మాస్ ఫైట్ సీన్ జరిగి శివ భవానీ గ్యాంగ్ లో ఒకరిని చంపి భవానీ ఇంటికి వెళ్లి, నిన్ను చంపడానికి రాలేదు, ఈ రోజు నుంచి నీకు సంబంధించినవన్నీ చెప్పి మరీ నాశనం చేస్తా, ఏం చేసుకుంటావో చేసుకొని సింపుల్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇప్పుడంటే హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు అవి వచ్చేసి ఇప్పుడు ఆ సీన్ సపరేట్ గా చూస్తే అంత కిక్ అవ్వకపోవచ్చు, కానీ ఆ టైంలో ఆ సినిమా గానీ ఆ సీన్ టేకింగ్ గానీ చాలా యూనిక్ గా ఉండడం వల్లే శివకి ఇప్పటికీ కూడా అంత అడ్మిరేషన్ ఉంటుంది. నెంబర్ 7, 2014 లెజెండ్. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీని, యాక్టింగ్ పొటెన్షియల్ ని ప్రాపర్ గా ఈ మధ్య వాడుకుంది మాత్రం బోయపాటి గారు. లెజెండ్ సినిమా సెకండ్ హాఫ్ లో సెకండ్ బాలయ్య ఇచ్చే హై ఏం మామూలుగా ఉండదు. ఓవర్ మాస్ ఎలిమెంట్స్ అవన్నీ లిటరల్లీ ఫ్యాన్స్ కే కాదు రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఆ సినిమాలో బాలయ్య ప్రెజెన్స్ వచ్చినప్పుడల్లా ఊగిపోతారు. ఇందులో పార్టీ లీడర్ ఎవరో ఢిల్లీ నుంచి వచ్చాడని బాలయ్య వెళ్ళి అతన్ని కలిసి ఒక ట్రైన్ స్టోరీ చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఆ ఎంటైర్ ఎపిసోడ్ లో బాలయ్య డైలాగులకి నాన్ స్టాప్ గా 3 minutes విజిల్ కొట్టడమే పని. స్టిల్ ఇప్పుడు చూసినా అది ఇన్స్టెంట్ హై ఇస్తుంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ ని, డైలాగ్ డెలివరీని కరెక్ట్ మీటర్లో వాడితే ఎలా ఉంటుందో బోయమావ ఈ ఒక్క సీన్ లో చూపిస్తారు. మా సియెస్ట్ వార్నింగ్ సీన్ ఇది. బాలయ్య ఇది ఒక్కటే కాదు, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, సింహ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ధమ్కీ సీన్స్ ఉంటాయి. ప్రతిసారి బాలయ్య వార్నింగ్ సీన్స్ ఇస్తుంటే పెచ్చ హై ఉంటుంది. నెంబర్ 6, 2005 ఛత్రపతి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా సైలెంట్ గా ఉండే శివాజీ క్యారెక్టర్ తన చుట్టూ జరిగే అన్యాయాల్ని ఆన్ స్పాట్ లో ఎదిరించకుండా కోపాన్ని హోల్డ్ చేసి ఫైనల్ గా ఇంటర్వల్ బ్లాక్ లో బర్స్ట్ అవుతాడు. అదిరిపోయే ఫైట్ తో తన క్యారెక్టర్ ఆర్కు శివాజీ టు ఛత్రపతిగా షిఫ్ట్ అయ్యే ఎంటర్ 30 minutes సీక్వెన్స్ ఇది. ఈ ఫైట్ లో బాజీరావుని చంపి ఆ బాడీని పట్టుకుని కోటా శ్రీనివాసరావు గారి ఆఫీస్కి వెళ్లి ఒక్క అడుగు అని పవర్ఫుల్ ధమ్కీ ఇస్తాడు. ఇప్పటికీ ఆ డైలాగ్స్ అలా మైండ్ లో ఉండిపోతాయి. యాక్చువల్ గా ఈ ఫైట్ కి ముందు కోటా శ్రీనివాసరావు గారు ప్రభాస్ గారిని వాళ్ళ జనాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. అందువల్ల ఈ వార్నింగ్ సీన్ మరింత ఇంపాక్ట్ వస్తుంది. అండ్ ఈ సీన్ లో బ్లడ్ బాత్ లుక్ తో ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ మామూలుగా ఉండదు. యాక్చువల్ గా ఛత్రపతి ముందు సినిమాల్లో ప్రభాస్ అన్న ఎప్పుడు కూడా ఇంత రేజ్ లో కనిపించలేదు. సడన్ గా ఆ 6 feet కట్అవుట్ ని ఇలాంటి వైల్డ్ మేక్ ఓవర్ లో చూపించడం రాజమౌళి గారికి సాధ్యం. నెంబర్ 5, 2014 రేసుగుర్రం. ఇందులో లక్కీ క్యారెక్టర్ కి చిన్నప్పటి నుంచి తన అన్నంటే పడదు.
విలన్ మద్దాలి శివారెడ్డి తన అన్నని చంపబోడని తెలియగానే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ షిఫ్ట్ తో మా అన్నని చంపుతారా అని చెప్పి శివారెడ్డికి చుక్కలు చూపించి వదిలేస్తాడు. ఇమీడియట్ గా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో శివారెడ్డి ఫాదర్ ఆ కొట్టినోని ఎంక్వైరీ చేసే లోపే వాళ్ళ ఇంటికి వెళ్లి నీట్ గా సోఫాలో కూర్చొని చాలా స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. ఆ 5 minutes సీన్ లో లక్కీకి అసలు కోపమే రాదు. నవ్వుతూ తన బ్రదర్ తో ఉండే రిలేషన్ ఎటువంటిదో, తన జోలికి గానీ ఫ్యామిలీ జోలికి గానీ వస్తే ఎలా ఉంటుందో క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి ఒక టీచర్ చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈవెన్ పెద్దిరెడ్డి కూడా స్టూడెంట్ లా వింటాడు. ఆ డైలాగ్ డెలివరీ గానీ బన్నీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ గానీ తెలియకుండానే ఒక హై ఇచ్చేస్తుంటుంది. దానికి తోడు ఫినిషింగ్ లో తమనన్న డ్యూటీ ఎక్కేస్తాడు. వితౌట్ అరుపులు కేకలు లాంటివి ఏమీ లేకుండా సింపుల్ డైలాగ్స్ తో సురేందర్ రెడ్డి గారు గూస్ బంప్స్ తెప్పించేస్తారు. నంబర్ 4 2010 గోలీమార్. పూరి జగన్నాథ్ గారి ఎంటైర్ ఫిల్మోగ్రఫీలోనే నా ఫేవరెట్ వార్నింగ్ సీన్ ఇది. హానెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ గా ఉండే గంగారాం ఎక్కడో దుబాయ్లో ఉన్న తలవార్ని పట్టుకోవడం తన అల్టిమేట్ గోల్. దాని మీదే డే అండ్ నైట్ ఇక్కడ యుద్ధం చేస్తుంటాడు. దీని ఇంటర్వల్ బ్లాక్ లో తలవార్ గంగారాంకి ఫోన్ చేసి ధమ్కిస్తే దానికి కౌంటర్ గా గంగారాం తలవార్ బయోడేటా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి రివీల్ చేస్తుంటే తలవార్కి ఫీజు ఎగిరిపోతుంటే బట్ మనం మాత్రం విజిల్ కొడుతుంటాం. ఈ 5 minutes ఫోన్ కాల్ కాన్వర్జేషన్ లో గోపిచంద్ గారి కళ్ళల్లో ఇంటెన్సిటీ వేరే లెవెల్ ఉంటుంది. గంగారాం క్యారెక్టర్ లో ఆయన జీవించేశారని చెప్పాలి. ఆ ఇంటెన్సిటీ పోకుండా మొత్తం క్లోజ్అప్ షాట్స్ లోనే చూపెడుతుంటారు. పూరి గారి రైటింగ్ నుంచి వచ్చిన పవర్ఫుల్ ఇంటర్వల్ బ్లాక్ మాత్రమే కాదు ఇది, దానికి మించి అదిరిపోయే ధమ్కీ సీన్. నెంబర్ 3 2006 స్టాలిన్. ఈ మూవీని థియేటర్లో ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ ఇప్పుడు 4K డాల్బీ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి దండం పెడేస్తారు. ఇందులో ఇంటర్వల్ బ్లాక్ ఎప్పుడు చూసినా ఒక రకమైన హై వస్తుంది. దానికి రీజన్ చిరంజీవి గారి కళ్ళు. ఈ ఇంటర్వల్ సీన్ లో విలన్ మనిషి చేతిన్నరికి స్టాలిన్ PS నుంచి బయటకు వచ్చినప్పుడు చుట్టూ 100 మంది జనం మధ్యలో విలన్ స్టాలిన్ కుటుంబాన్ని చంపేస్తా అని ధమ్కేస్తే చిరంజీవి గారు కుటుంబం కాదు దమ్ముంటే నాతో పెట్టుకో చూపిస్తా అని కాలర్ ఎగరేయగానే చుట్టూ ఉన్న 100 మంది కత్తులు పైకెత్తి అరుస్తారు. ఇమీడియట్ గా చిరంజీవి గారు ఒకటే వాయిస్ తో రే అని అరిచి తిరిగి చూడగానే మొత్తం అంతా సైలెంట్ అయిపోతారు. ఒక సింహం రోర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ వాయిస్ లో బేస్ గానీ ఆయన కళ్ళు గాని. ఇలాంటి ఎలివేషన్ సీన్ ఇంకెవరికైనా పడుంటే ఇలా చెప్పుకునే వాళ్ళం కాదేమో. బికాస్ ఆ సీన్ లో చిరు సార్ కళ్ళు గానీ ఆయన వాయిస్ లో ఉండే బేస్ గానీ ఒక రెగ్యులర్ సీన్ కూడా 10 times ఎన్హాన్స్ చేస్తుంది. నెంబర్ 2 అరవింద సమేత వీరరాఘవ. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఈ ముగ్గురు కలిసి వాళ్ళ 100% ఎఫర్ట్ ని ఒక ఎలివేషన్ సీన్స్ మీద పెడితే ఎలా ఉంటుందో అదే అరవింద సమేత. నా ఒపీనియన్ లో త్రివిక్రమ్ గారి రైటింగ్ నుంచి వచ్చిన బెస్ట్ వర్క్ అంటే ఇదే. ఈ సినిమాలో ఎలివేషన్ సీన్స్ ని యాక్షన్ కన్నా కూడా జస్ట్ డైలాగ్స్ తోనే నడిపించేస్తారు. బాలరెడ్డి వచ్చి అరవిందాన్ని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు రాఘవ ఫోన్ కాల్లో వాళ్ళ కాంటాక్ట్ అయ్యి ఒక ధమ్కి ఇస్తాడు. మీరు ఈ పొద్దు ఆమెను ఏమైనా చేయొచ్చు కానీ రేపు నాది. ఇప్పటిదాకా మీరు ఒక మగాడు ఆడదాన్ని చేర్చేదే వినుంటారు, కానీ ఇప్పుడు మీకు ఒక మగాడు మగాడిని చేరిస్తే ఎట్టుంటుందో నేను మీకు చూపిస్తాను చెప్పగానే పడుకున్న రోమాలు అలా నిక్కబడుచుకుంటాయి. ఎన్టీఆర్ గారు జస్ట్ తన డైలాగ్ డెలివరీతోనే ఈ సినిమాలో చాలా సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. సావుగ్గర గొంతుంటే ఎట్నే ఉంటుందని త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారి వాయిస్ని ఉద్దేశించి ఊరికే రాయలేదు. అండ్ లాస్ట్ నెంబర్ 1 ఈగ. పైన నేను చెప్పిన 9 ధమ్కీ సీన్స్ ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే హీరోలు అనే వాళ్ళు పవర్ఫుల్ డైలాగులు చెప్పడం, మాస్ వార్నింగ్లు ఇవ్వడం ఇవన్నీ కమర్షియల్ సినిమాల్లో కామన్ గా జరిగేదే. కానీ ఒక ఇన్సెక్ట్ తో కూడా అదిరిపోయే వార్నింగ్ సీన్ ఇచ్చి దానికి ఆడియన్స్ తో విజిల్ కొట్టించడం ఓన్లీ రాజమౌళి థింగ్స్. ఆయన క్రియేటివ్ బ్రెయిన్ కి లేచి దండం పెట్టచ్చు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మిడ్ నుంచి సుదీప్ ని ఒక ఏగ వెంటాడుతుందని తనకు తెలుసు, బట్ అది అతన్ని చంపడానికే వచ్చిందని ఇంటర్వల్ బ్లాక్ లో అర్థమవుతుంది. సుదీప్ ని దగ్గరుండి యాక్సిడెంట్ చేయించి కారు గ్లాస్ మీద ఐ విల్ కిల్ యూ అని రాసి బుర్ర పాడైపోయే ధమ్కి ఇచ్చి మనల్ని ఆస్ట్రక్ చేస్తారు రాజమౌళి. మాటలు రాని మనం కేర్ చేయని ఒక ఇన్సెక్ట్ రివెంజ్ జర్నీలో మనల్ని అంత ఇన్వాల్వ్ చేయడం చిన్న విషయం కాదు. నాకు బాగా గుర్తు ఫస్ట్ డే ఫస్ట్ షోలో ఈ సీన్ చూస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఏగ ఇచ్చే హైకి థియేటర్ అంతా లేచి నిలబడి అరుపులు కేకలు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని ఇంటర్వల్ బ్లాక్ మాత్రమే కాదు, మాసియస్ట్ ధమ్కీ సీన్. అందుకే మై ఆల్ టైమ్ టాప్ 1 వార్నింగ్ సీన్ ఇది. సో ఈ టాప్ 10 లిస్ట్ అనేది పర్సనల్లీ నా ఒపీనియన్. మళ్ళీ మాది ముందు మీది వెనకని గొడవలు ఆడేసుకోకండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో మీ ఫేవరెట్ సీన్ ని అండ్ పర్సనల్ గా మీకు ఇష్టమైన ఆల్ టైమ్ తోపు వార్నింగ్ సీన్ ఏంటో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.